కొత్తగూడెం జిల్లా ఎల్లాపురంలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి చెందారు. ప్రస్తుతం తల్లి ఎర్రమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మహిళ ఎర్రమ్మను కాపాడే క్రమంలో నరసయ్య, ప్రవీణ్ మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ నాగుల్ ఘటన స్థలానికి పరిశీలించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాలను ఇల్లందు ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ఎర్రమ్మను ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఎల్లపురంలో ఇలా తెల్లదాం 4 గంటలకి ఇక్కడ కరెంటు ఇంట్లోకి వచ్చిన సారీస్ వైరు రేకులు కింద నిండిపోయింది. అది అక్కడ గాలికి ఆ రేకులు కోసుకొని అక్కడ కట్టుగాటం అనేది జరిగింది. దాని కింద బైనింగ్ వైర్ అనేది గుడలారి ఆరేసుకోవటానికి దండం కట్టుకున్నారు. అది తెగి దీని మీద పడటం వల్ల వీళ్ళు తెల్లదాం 4 గంటలకి లేచి వాషింగ్ రూమ్ పోతుండగా తండ్రిని ఫస్ట్ పట్టుకున్నది. పట్టుకొని కింద పడిపోవటం, కొడుకు ఏనాగా ఎందుకు కింద పడడం, వర్షం వచ్చింది కదా, బురద ఉంది కాబట్టి జారి పడ్డా అని చెప్పి తండ్రిని కొడుకు పట్టుకున్నాడు. కొడుకుని అయినా కరెంటు పట్టుకుంది. వీళ్ళిద్దరు పడిపోయిందని చెప్పి తల్లి పోయి తల్లిగానే పట్టుకున్నది. ముగ్గురిని పట్టుకున్నది. కరెంటు ఇద్దరు చనిపోవటం అనేది జరిగింది. తండ్రి నరసయ్యను, ప్రవీణ్ కొడుకు వీళ్ళిద్దరు చనిపోవటం అనేది జరిగింది. తల్లి హాస్పిటల్లో, ఖమ్మంలో హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. అక్కడ ఎల్లపురంలో ఇలా తెల్లదాం 4. కొత్తగూడెం జిల్లా ఎల్లాపురంలో విషాదం చోటు చేసుకుంది. కరెంట్ షాక్ తో తండ్రి కొడుకులు మృతి చెందారు. ప్రస్తుతం తల్లి ఎర్రమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, ప్రస్తుతం ఎర్రమ్మ పరిస్థితి ఏ విధంగా ఉంది? వైద్యులు ఏం చెప్తున్నారు? రైట్ దీపిక, విద్యుదాఘాతంతో తండ్రి కుమారుడు మృతి చెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే చోటు చేసుకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే ఇదే ఘటనలో అంటే ఆ కుటుంబానికి చెందిన మహిళ తీవ్ర గాయాలన్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే దీంతో అక్కడ స్థానికంగా అయితే ఒక విషాద ఛాయలు అలుముకున్నట్లుగా కూడా చూడవచ్చు. అయితే అక్కడ వివరాలు చూసుకుంటే ఇల్లందు మండలం మర్రిగూడ పంచాయతీకి చెందిన ఎల్లపురం గ్రామానికి చెందినటువంటి ఎర్రమ్మ తెల్లవారుజామున కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో దుస్తులు మార్చుకొని అక్కడ దండం పెట్టినట్లుగా కూడా చూడవచ్చు. అయితే దాన్ని పట్టుకున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఆ యొక్క దండానికి అప్పటికే కరెంటు వైర్ల లీకేజీ తోటి ఆ ఒక దండానికి కరెంటు పాస్ అవుతుండటంతో ఆ దండాన్ని పట్టుకున్నటువంటి ఎర్రమ్మ కరెంట్ షాక్ గురైనట్టుగా మనం తెలుస్తుంది. అయితే ఈమె అరవడంతో ఆమె భర్త అయినటువంటి నర్సయ్య కూడా అక్కడికి వచ్చి ఆమెను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ కరెంటు నర్సయ్య కూడా తగిలింది. అదేవిధంగా వీరిద్దరి అడుపులతోటి ప్రవీణ్ వచ్చి ముట్టుకోవడంతో ఇటు నర్సయ్య మరియు ప్రవీణ్ ఇద్దరు అక్కడే మృతి చెందినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే తీవ్ర గాయాల పాలైనటువంటి మహిళను మాత్రం అక్కడ ఏదైతే ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లినట్లుగా చూడవచ్చు. అయితే అక్కడ అంటే మెరుగైన వైద్యం కోసం ఖమ్మం కూడా తరలించారు. అయితే ప్రస్తుతానికి ఆ మహిళ యొక్క ఆరోగ్యం అయితే నిలకడగా ఉన్నట్లు వైద్యులు అయితే చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ యొక్క వర్షాకాలం కావడంతో ఇటు ఏజెన్సీ ప్రాంతాలలో అన్నింటిలో కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు దీనిపై ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలకు కావచ్చు, లేకపోతే ఏజెన్సీ ప్రాంతాలలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఒక అవగాహన ఏర్పాటు చేయాలని వీరందరూ కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దీపిక. రైట్ నవీన్, థ్యాంక్ యూ.